సో జీవ గ్రంథము ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశము ఈరోజు నుంచి నూతన సిరీస్ బుక్ ఆఫ్ లైఫ్. అసలు జీవ గ్రంథం అంటే ఏంటిది, బుక్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది, అది ఎక్కడ ఉంటుంది, దాంట్లో ఏం రాయబడి ఉంటుంది, గ్రంథం అంటే ఏంటిది, ఆ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి, లేకపోతే పేర్లే రాయబడి ఉంటాయా, ఆ గ్రంథంలో ఇంకేమైనా అంశాలు రాయబడి ఉంటాయా, ఆ గ్రంథం ఎక్కడ ఉంటుంది, ఆ గ్రంథం వల్ల ఉపయోగం ఏమిటి, ఆ గ్రంథం వల్ల, ఆ జీవ గ్రంథం వల్ల లాభాలు ఏంటిది, అందులో ఉన్న అంశాలు ఏంటిది, అన్నీ కూడా మనకు దేవుడు క్లియర్గా చెప్పబోతున్నాడు, క్లియర్గా మాట్లాడబోతున్నాడు. బుక్ ఆఫ్ లైఫ్. సో బుక్ అదొక గ్రంథము. అది భూలోకంలో ఉండదండి ఈ గ్రంథము, పరలోకంలో ఉంటుంది ఈ గ్రంథము, దేవుడి దగ్గర ఉంటుంది ఈ గ్రంథము. దాన్ని జీవ గ్రంథము అంటారు. జీవ గ్రంథము అంటే ఎవరైతే జీవులు ఉంటారో ఆ గ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేర్లైతే అందులో రాయబడతాయో వాళ్ళు నిత్య జీవంలోకి ఉంటారని అర్థము. రెండో మరణము, నేను చెప్పాను, మన ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తుంది చూసారా, అది రెండో మరణము. ఎవరి పేర్లైతే దాంట్లో ఉండవో వాళ్ళందరూ కూడా ఆ రెండో మరణానికి పాలు కావాల్సి ఉంటుంది. ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో రాయబడతాయో వాళ్ళే నిజమైన ధన్యులు, వాళ్ళే నిజమైన ధన్యులు. ఆ జీవ గ్రంథంలో రాయబడ్డ వాళ్ళ పేర్లే పరలోకంలో నిలబడతారు. ఎవరైతే పరలోకంలో నిలబడతారో ఉంటారో వాళ్ళ వాళ్ళ పేర్లే ఆ జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎవరైతే నరకానికి వెళ్తారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి. చూద్దాము ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, సో ఈ గ్రంథానికి ఉన్న వాల్యూ ఏంటిది, దీంట్లో మన పేర్లు ఎందుకు రాయబడాలి, ఏమి చేస్తే మన పేర్లు రాయబడతాయి, ఏమి చేస్తే మన పేర్లు తుడవబడతాయి, సో ఈ గ్రంథం వల్ల ఉపయోగాలు ఏంటిది, దీంట్లో ఉన్న అంశాలు ఏంటిది, క్లియర్గా మనము నేర్చుకుందాము. సో బుక్ ఆఫ్ లైఫ్. సో ఈ బుక్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో గ్రంథాలన్నీ తెరవబడతాయి ఒకరోజు. మన యొక్క అంశాలన్నీ కూడా అందులో రాసి పెడతాడు దేవుడు. మన పేర్లు జీవ గ్రంథంలో రాసి పెడితే మనందరం కూడా పరలోక రాజ్యంలో నిలబడ్డట్టు. సో కాబట్టి మన భూలోకంలో ఒక బుక్ ఉన్నదండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో దాంట్లో మన పేర్లు ఎక్కినా ఎక్కకపోయినా నష్టం ఏమీ లేదు. చాలామంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేర్లు ఎక్కాలని కోరుకుంటారు. చాలామందికి ఇష్టము, ఎందుకంటే అది సువర్ణ అక్షరాలతో రాస్తారు వాళ్ళ పేర్లను. ఏదైనా కొత్తగా చేస్తే వాళ్ళు అందులో రాయబడతాయి. సో ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కంటే 100 రెట్లు, 1000 రెట్లు, లక్షల రెట్ల ఇంపార్టెంట్ బుక్ ఆఫ్ లైఫ్ అండి. అందులో పేర్లు మనకు ఎక్కాలి. సో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేర్లు ఎక్కినా ఎక్కకపోయినా నీకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ పరలోకంలో ఈ జీవ గ్రంథంలో ఎక్కకపోతే మాత్రం మనకు చాలా నష్టము, చాలా నష్టము. సో కాబట్టి చూద్దాము. వాక్యము మనకు ఎప్పటికైనా స్పృహను తెలియచేస్తుంది, వాక్యం ఎప్పుడైనా మనకు జ్ఞానాన్ని తెలియచేస్తుంది. సో వాక్యం ద్వారా ఈ బుక్ ఆఫ్ లైఫ్ గురించి దేవుడు ఈ రోజు నుంచి ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాము. సో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సో ప్రకటన గ్రంథం మొత్తము కూడా రెవల్యూషన్ సంబంధించింది, ఎండ్ గురించి సంబంధించింది. సో ఆది కాండము క్రియేషన్ గురించి అయితే రెవల్యూషన్ ఎండ్ గురించి ప్రవచిస్తుంది, ఎండ్ గురించి చెప్తుంది. సో అంతిమ దినాల్లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఆ అంశాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. సో చూసారా, మన క్రియలన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు, దూతకు ఇలాగు రాయము. సో సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు. సో నరకం పరలోకంలో 7 నక్షత్రాలు ఉంటాయట, అవి దేవుడి 7 ఆత్మలు గలవాడట. చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సో చూద్దాము, దీన్ని హ్యాండిల్ చేద్దాము. నీ క్రియలు నేను ఎరుగుదును, మన క్రియలన్నీ కూడా దేవుడికి తెలుసు. మనము భూలోకంలో జీవించుచున్నాము కానీ మన పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో లేకపోతే మనందరము మృతుల లాంటి వాళ్ళమే అని అంటున్నాడు వాక్యము ద్వారా. అంతే కదండి, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో, ఇప్పుడు భూలోకంలో 800 కోట్ల జనాభా ఉంది. 800 కోట్ల జనాభా తింటున్నారు, త్రాగుతున్నారు, నివసిస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ 800 కోట్ల జనాభా యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా? లేవు, కొంతమంది ఉన్నాయి. ఆ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే జీవించుచున్నారు.
సో భూలోకంలో వాళ్ళు జీవిస్తున్నారు, నివసిస్తున్నారు, కానీ వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే వాళ్ళు మృతులతో సమానమే. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్తారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు నరకంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి. సో నేను చెప్పాను మరణం అంటే ఏంటిది. ఇక్కడ కళ్ళు మూస్తే అది నిజమైన మరణం కదండి. కళ్ళు మూసిన తర్వాత మన ఆత్మ ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తుందో అదే నిజమైన మరణము, రెండో మరణం అంటారు దాన్ని. సో మొదటి మరణమైన రెండో మరణమైన అదే. ఇక్కడ కళ్ళు మూసుకొని పరలోకానిలో కళ్ళు తెరిచామనుకో అది జీవము. ఇది ఇది మరణం అనేది ఉండదు, నిత్య జీవము కిందికి వస్తుంది. సో అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును అంటే మనం రాసే క్రియలన్నీ కూడా, మనం చేసే క్రియలు కూడా అందులో రాయబడతాయి ఆ బుక్లో. బుక్ ఆఫ్ మన యాక్షన్స్, మన వర్డ్, మన నోటి మాటలు, మన యాక్షన్స్, మన యొక్క ఆలోచనలు, మనం చేసిన పనులు అన్నీ కూడా అందులో రాయబడతాయి. సో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సో మనందరం జీవించుచున్నాము. సో బై గాడ్ గ్రేస్ మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నమ్ముతామో ఆయన కృప చొప్పున, ఆయన కనికరం చొప్పున జీవ గ్రంథంలో రాయబడతాయి. సో అది రాయబడిన తర్వాత మళ్ళీ నువ్వు తప్పులు పొరపాట్లు చేయొద్దు. ఎప్పుడైనా కూడా అది చేయకుండా చూసుకునే బాధ్యత దేవుడు ఇస్తాడు. సో అందుకే జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళు ధన్యులు అండి, ధన్యులు. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేరున్నా లేకపోయినా పర్లేదు, కానీ జీవగ్రంథంలో పేరు మాత్రం మనందరిది కూడా ఉండాలి. నీవు మృతుడవే. సో ఎందుకంటున్నాడు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అంటే నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అలవాట్లు, నీ చేసే పొరపాట్లు, వీటి వల్ల నువ్వు జీవిస్తున్నావు భూలోకంలో. తింటున్నావు, త్రాగుతున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు, కానీ నీ పేరు జీవగ్రంథంలో లేదే, అయితే నువ్వు మృతుడవే అని అంటున్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జారకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. సో నీవెలాగూ ఉపదేశము పొందితేవో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. చూసారా అండి, మారు మనస్సు పొందిన వాళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో రాయబడతాయి. నీవెలాగూ ఉపదేశం పొందితేవో. సో మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఎలాగైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఎలాగ వింటివో, మనందరము కూడా ఎలాగ వింటున్నామో దానిని తెలుసుకొని, జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు, సో వాక్యాలను గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల అంటే చెడ్డవాడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. సో మన దేవుడు ఆ రెండో రాకడ సమయం ఎలా వస్తుందో తెలియదు. సో ఆ రెండో రాకడ సమయము ఎలా మన మీదికి వస్తుందో తెలియదు. దొంగ వలె వస్తాను కాబట్టి ఈలోపు నువ్వు మారు మనస్సు పొందుకో. ఈలోపు నువ్వు నీ క్రియలన్నిటిని తెలుసుకో. నువ్వు విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందుకొని నువ్వు రెడీగా ఉండు, సిద్ధపడి ఉండు. ఎందుకంటే ఎవరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడతారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఎవరైతే జీవగ్రంథంలో రాయలేని వాళ్ళందరికీ ఏమి హెచ్చరిక ఇస్తున్నాడు, నువ్వు తొందరగా నన్ను అంగీకరించు, నువ్వు తొందరగా మారు మనస్సు పొందుము, నేను ఎప్పుడు దొంగ వచ్చినట్టు వస్తాను. సో ఇప్పుడు ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరికీ దొంగ వచ్చినట్టుగా వస్తాడు. నమ్మిన వాళ్లకు, సిద్ధపడిన వాళ్లకు అలా ఉండదండి. మనందరం సిద్ధపడ్డ కన్యకలము, సో బుద్ధి కలిగిన కన్యకలం. వీఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్. మనందరం దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాము. సో మనం ఎవరన్నా దొంగ కోసం వెయిట్ చేస్తుంటామండి? చేయము కదా. దొంగ కోసం ఎవ్వరం కూడా వెయిట్ చేయము. సో కానీ ఎవరైతే నిరీక్షణ లేకుండా ఉంటారో, ఎవరైతే దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఉంటారో వాళ్లకు దేవుడు దొంగ వలె వస్తాడు. ఏ రాత్రి వస్తాడో తెలియదు, బట్ మనందరం నిరీక్షణ కలిగి ఉన్నాము, దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తున్నాడా అని. సో కాబట్టి వాళ్ళు, నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. సో చూసారా, మన వస్త్రములను, సో దేవుడు మనకు వస్త్రాన్ని కప్పాడండి. నీతి అనే వస్త్రము, పవిత్రత అనే వస్త్రము, అలాగే పరిశుద్ధత అనే వస్త్రాన్ని, ఇవన్నీ కూడా కప్పాడు. నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. సో ఎవరైతే పవిత్రులు ఉంటారో, పరిశుద్ధులు ఉంటారో, నీతిమంతులు, విశ్వాసులు ఉంటారో, ఆత్మీయులు ఉంటారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి.
తమ వస్త్రములలో అపవిత్రపరచుకునని కొందరు. సో కొంతమంది ఇప్పటికి కూడా అపవిత్రపరచుకోకుండా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు. సో ఎవరైతే తమకు వస్త్రాలను కప్పుకున్న వస్త్రాలను అపవిత్రపరచుకోరో వాళ్లకు దేవుడు తోడై ఉంటాడు. సో ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనందరినీ పిలుచుకున్నది ఈ లోకం నుంచి వేరు చేయడానికే. మనందరినీ కూడా పిలుచుకున్నది ఈ లోకంలో మనల్ని ప్యూరిఫై చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. మన లోపల ఉన్న ప్రతి అపవిత్రతను, ప్రతి అపరిశుద్ధతను, ప్రతి అవిశ్వాసాన్ని తీసివేసి మనందరినీ పరలోకానికి తీసుకెళ్లడమే దేవుడి యొక్క చిత్తము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు. సో మనందరం కూడా మనం అపవిత్రపరచుకోవద్దు, దేవుడిచ్చిన పిలుపుని అపవిత్రపరచుకోవద్దు. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప పరలోక రాజ్యాన్ని మనము వెళ్ళడానికి అపవిత్రపరచుకోవద్దు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. సో ఎవరైతే పవిత్రులు ఉంటారో, పరిశుద్ధులు ఉంటారో వాళ్ళ పేర్లే జీవ గ్రంథంలో రాయబడతాయి. వాళ్ళందరూ పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుడితో సంచరిస్తారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. సో మన అందరం జయించాలి. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక, చూడండి ఇక్కడ రాయబడి ఉంది. సో ఎవరి పేర్లు రాయబడతాయట? జయించాలి. అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. సో ఎవరు ధరించుకుంటున్నారు? విశ్వాసులు తెల్లటి వస్త్రాన్ని ధరించుకుంటున్నారు. సో వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథంలో రాయబడతాయి. సో వాళ్ళ పేర్లు ఎంత మాత్రము తుడువ పెట్టక, అంటే మన అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ మనం ఏం చేయాలి? ఆ తెల్లటి వస్త్రాలను కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పరలోక రాజ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆ సాలివేషన్ని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. ఆ దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప జన్మను, ఈ యొక్క గొప్ప ధన్యతను మనం కాపాడుకోవాలి. సో అందుకే ఒకసారి వెనుకకు వెళ్దాము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు, అంటే అపరిశుద్ధులుగా నిలబడక కొంతమందిని దేవుడు పిలుచుకున్నాడండి. అనేక మందిని పిలుచుకున్నారు. అందులో చాలామంది కూడా ప్యూర్గా ఉంటున్నారు. అంటే దేవుడు అంటే భయంతో, భక్తితో, నీతితో, నిజాయితీతో, పరిశుద్ధతతో, పవిత్రతతో, జ్ఞానముతో అలా ఉంటున్నారు. దేవుడు అంటే విశ్వాసంతో బ్రతుకుతున్నారు. సో అలాంటి వాళ్ళట తెల్లటి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళట. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? దేవుడితో పరలోకంలో సంచరిస్తారు. సో జయించేవాడు మనకు వచ్చే శోధనలు, వేదనలు, రోదనలు జయించి, అపవాది పెట్టే పాపాల నుంచి, శాపాల నుంచి జయించి అలాగనే తెల్లని వస్త్రములు ధరించుకొనును. సో మనందరం కూడా తెల్లని వస్త్రాన్ని కాపాడుకోవాలి. సో అలాంటి వాళ్ళు జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూసారా అండి? పరలోక రాజ్యంలో ఒక జీవ గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో మన అందరి పేర్లు లిఖించబడ్డాయి. అందులో లిఖించబడ్డ పేర్లందరి పేర్లు కూడా పుణ్యాత్ముల పేర్లు, పరిశుద్ధుల పేర్లు, పవిత్రుల పేరు. ఎవరైతే వాళ్ళ వస్త్రాన్ని కాపాడుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి ఆ జీవ గ్రంథంలో. ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా తుడిచిపెట్టారట. సో ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా నా తండ్రి ఎదుట, అంటే మన దేవుడి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. సో ఇవన్నీ కూడా దేవదూతల ఎదుట మనందరము నిలబడతాము, తండ్రి ఎదుట నిలబడతాము మనందరము కూడా. సో ఇది జీవ గ్రంథంలో ఉన్న అంశము, సారాంశము. సో మనందరినీ పిలుచుకున్నాడు దేవుడు. సో ఇప్పుడు 100 కోట్ల మందిని పిలుచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్ల మంది పరిశుద్ధంగా ఉంటున్నారు, పవిత్రంగా ఉంటున్నారు. ఆ రెండో రాకడ సమయం వరకు చూస్తాడు. ఆ రెండో రాకడ సమయం వరకు చూసి తన జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళే ఎత్తబడే గుంపులో ఉంటారు. వాళ్ళే పరలోక రాజ్యంలో నివసిస్తారు. వాళ్ళ జీవ గ్రంథంలో ఉండడానికి ముఖ్య అర్హత ఏంటిది? పవిత్రత అంటున్నాడు, పరిశుద్ధత అంటున్నాడు, నీతి అంటున్నాడు. ఈ నీతిమంతులు, ఈ పరిశుద్ధులు, ఈ పవిత్రులు మాత్రమే పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతారు. వాళ్ళ పేర్లే అందులో రాయబడతాయి. పాపుల పేర్లు, వ్యభిచారుల పేర్లు, నరహంతకుల పేర్లు, అండ్ మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేసే వాళ్ళ పేర్లు ఆ జీవ గ్రంథంలో ఏ మాత్రము కూడా రాసి పెట్టారు. ఏ మాత్రము కూడా ఉండదు ఆ జీవ గ్రంథంలో. బుక్కులు ఓపెన్ అవుతాయి. ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో రాసి ఉంటాయో వాళ్ళే ఆ పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట, దూతల ఎదుట నిలబడతారు వాళ్ళు అందరూ కూడా. సో నిర్గమకాండము 32:29 ఏలైనగా మోషే వారిని చూచి, నేను యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. సో ఇక్కడ ఒక సందర్భం వచ్చింది నిర్గమకాండంలో. మోషే
మోషే యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు చెప్తున్నాడు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడును, అంటే సంఘానికి చెప్తున్నాడు, కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడ నేను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదెను. ఒకవేళ మీ పాపమును ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. సో గొప్ప పాపం చేశారు. ఈ దేవుడి ముందట ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేశారు? గొప్ప పాపం చేశారు. ఇక దేవుడు కూడా క్షమించలేనంత పాపం చేశారు. విగ్రహారాధన చేశారు. ఆ దేవుడికి బదులు వేరే దేవుళ్ళను తయారు చేసి స్తుతించారు, ఆరాధించారు, నాట్యాలు చేశారు. సో దేవుడికి కోపం పుట్టించారు. దేవుడికి గొప్ప కోపాన్ని పుట్టించారు. సో ఆ కోపం వల్ల ఆ పాపం చేశారు దేవుడికి విరోధంగా. అందుకే మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసేది కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళ పాపాలను క్షమించాలని, మొర్రపెట్టాలని వెళ్తున్నాడు. వాళ్ళ పాపాలను క్షమించాలని, వాళ్ళ తప్పులను క్షమించాలని, వాళ్ళ దోషాలను క్షమించాలని మొర్రపెట్టడానికి వెళ్తున్నాడు. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. సో ప్రాయశ్చిత్తానికి మించిన మనం ఏంటిది, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదండి. మనం ఎన్ని తప్పులు పొరపాటు చేసినా మనం పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొందుకొని మన పాత జీవితాన్ని వదిలేసిన అనుకోండి, దేవుడు మనకు ఆ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖిస్తాడు. సో ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలు దేవుడికి ఎదుట గొప్ప పాపాన్ని చేశారు, దేవుడికి కోపం పుట్టించారు. సో మోషేకు తెలిసిపోయింది అది. సో మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తము అడగడానికి వెళ్తున్నాడు. మీ పాపమునకు ప్రాయశ్చిత్తము అడగడానికి వెళ్తున్నాడు. అప్పుడు మోషే యెహోవా యొద్ద తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. సో అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అంటే యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొండ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారు పాపమును ఒకవేళ పరిహరించితివా? సో పాపం చేశారు వాళ్ళు. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, వాళ్ళ పాపాలను పరిహరించావా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చూసారా, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. వాళ్ళందరి పేర్లు, వాళ్ళు పాపం చేశారు అంటే జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడలేదు. కానీ మోషే మంచివాడు, మోషే దైవజనుడు, మోషే యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఆడేం మొర పెట్టుకుంటున్నాడు మోషే? ఒకవేళ వాళ్ళ పాపము ప్రాయశ్చిత్తము చేయకపోతే, వాళ్ళ తప్పులను పొరపాట్లను క్షమించలేకపోతే నా పేరు కూడా జీవ గ్రంథంలో నుంచి తీసివేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు, బ్రతిమాలు కొనుచున్నాను. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల, అంటే వాళ్ళ పాపాలను క్షమించిన ఎడల, ఒకవేళ క్షమించకపోతే నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చూసారండి, అయితే మోషే పేరు ఒకటి బైబిల్ జీవ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. ఎందుకు? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థుడు, సేవకుడు, పవిత్రుడు. సో దేవుడు మార్గంలో నడిచేవాడు. సో ఆయనకు తెలుసు మోషేలో ఒకవేళ వాళ్ళను క్షమించకపోతే నన్ను కూడా నా జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసే ప్రభు అని బ్రతిమాలు కొనుక్కుంటున్నాడు. అంటే ఆ జీవ గ్రంథంలో ఎక్కడం దేవుడి చిత్తము, అందులో నుంచి తుడిచివేయడం దేవుడి చిత్తము కాదండి. ఆ జీవ గ్రంథంలో నుంచి మన పేర్లు తుడిచివేయడం దేవుడి చిత్తం కాదు. కానీ అక్కడ లక్షల ప్రజలు నశించిపోతున్నారు. సో దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆ లక్షల మంది వాళ్ళు మరణానికి పాలవుతారు, ఆ లక్షల మంది కూడా నరకానికి వెళ్తారు. ప్రభువా అయ్యా కావాలంటే నా పేరు కూడా తుడిచివేసేయి, వాళ్ళ ప్రాయశ్చిత్తం చేయండి, లేకపోతే వాళ్ళతో పాటు నన్ను కూడా నరకానికి పంపించు అని కన్విన్స్ చేస్తున్నాడు. సో పాపం చేసిన వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉండవు. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. సో ఇది గ్రంథంలో నుంచి తుడిచివేయుదును అంటే మనందరి పేర్లు గ్రంథంలో ఉన్నట్టే. అంటే ఆ ఇజ్రాయేలీల ప్రజల యొక్క పేర్లన్నీ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణిని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. సో ఇది సారాంశం. సో మనందరి పేర్లు కూడా ఇప్పుడు దేవుడు జీవ గ్రంథంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనము పాపంలో పడితే ఆ గ్రంథం యొక్క పేర్లు తుడిచివేయబడతాయి. కానీ అది దేవుడి చిత్తమా? తుడిచివేయడం కాదు. ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలందరి పేర్లు ఆ గ్రంథంలో ఉండాలని మోషే బ్రతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే మోషేకి తెలుసు ఆ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉండవో వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు, వాళ్ళ వేదనలో, శోధనలో, రోదనలో యుగ యుగాలు ఉంటారని మోషేకు తెలుసు. అందుకే
వాళ్ళు పాపం చేశారు. అందుకే మోషేకి తెలిసిపోయింది వీళ్ళు పాపం చేశారు కదా, ఇక వీళ్ళు తప్పకుండా దేవుడి యొక్క ఉగ్రతను చూస్తారు, తప్పకుండా వీళ్ళు జడ్జిమెంట్కి వెళ్తారు, తప్పకుండా వీళ్ళు ఆ నిత్య మరణానికి వెళ్తారు. ఇక్కడ దేవుడు చేసింది ఏం లేదు, వాళ్ళు చేసుకున్న పాపమే వాళ్ళను నశింపచేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, భూలోకంలో మనం చేసే పాపం బట్టి, మనం చేసే పుణ్యాన్ని బట్టే మనకు పరలోక రాజ్యం రావాలా లేకపోతే నిత్య నరకం రావాలా డిసైడ్ అవుతుంది. ఎందుకంటే దేవుడు కూడా కాపాడలేడు, దేవుడు కూడా కాపాడలేదు ఆ నరకానికి వెళ్ళడానికి. ఎందుకు అంటే నువ్వు చేసిన పాపము బట్టే నువ్వు అటు నరకానికి వెళ్తావు, నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ అలా నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తమా? కాదు. అందుకే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్య ఇవన్నిటిని వదిలేసి ఆ పరలోక రాజ్యానికి రావడమే దేవుడి చిత్తము. మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయడమే దేవుడి చిత్తము. అందులో నుంచి రాసిన తర్వాత ఏ ఒక్కరి పేరు కూడా తుడిచిపెట్టడం దేవుడి చిత్తం కాదు. అందుకే దేవుడు మనకు ఈ శ్రమలను, ఈ పోరాటాలను, ఈ కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను చేసి మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయనే తాపత్రయపడుతుంటా అంటాడు. కాబట్టి అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. సో ఇక్కడ మోషే పాపం చేయలేదు, కానీ అడుగుతున్నాడు, నా పేరును కూడా తుడిచివేయి ప్రభువా ఈ గ్రంథంలో నుంచి అని అంటున్నాడు. సో ఎందుకు? వాళ్ళందరినీ రక్షించాలని, కాపాడాలని. ఇప్పుడు అర్థమైందా అండి? ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాసుంటాయో, దేవుడికి విరోధంగా బ్రతికే వాళ్ళందరి పేర్లు కూడా దేవుడు విగ్రహారాధన చేసేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళందరి పేర్లు కూడా ఆ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి. అందుకే పుట్టగానే ఎవరు చెడ్డవారు కాదు. సో పుట్టగానే అందరూ మంచి వాళ్ళే, కానీ పెరుగుతుంటే ఈ అపవాది పెట్టే శోధనల వల్ల, వేదనల వల్ల, రోదనల వల్ల, అపవాది పెట్టే తలంపుల వల్ల మనిషి పాపంలో పడిపోతున్నాడు. అందుకే ఆ జీవ గ్రంథంలో పాపంలో పడిపోయిన వాళ్ళ పేర్లు తుడిచివేయబడతాయి. సో అందుకే ఆ ఇజ్రాయేలీల ప్రజలందరి పేర్లు కూడా నేను తుడిచివేస్తాను. వాళ్ళు నా ఎదుట పాపం చేశారు, నాకు విరోధంగా నాకు కోపాన్ని పుట్టించారు, వేరే దేవులను బంగారంతో తయారు చేసుకొని వాళ్ళను మొక్కుతున్నారు. సో ఇప్పుడు జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయండి? విగ్రహారాధన చేయని వాళ్ళ పేర్లు రాయబడతాయి. దీని ప్రకారం చూస్తే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, ఓకే పర్లేదు. ఒకవేళ పరిహరించకపోతే, అయ్యా నువ్వు వాళ్ళని క్షమించకపోతే నా పేరు కూడా ఆ జీవగ్రంథంలోంచి తుడిచివేయమని బతిమాలుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నా ఎదుట ఎవరు పాపం చేస్తారో వాళ్ళను నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను. సో ఈ గ్రంథము ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. సో దేవుడు కంట్రోల్లో ఉంది. సో దేవుడే దీన్ని తుడిచివేస్తాడు, దేవుడే వాళ్ళ పేర్లను రాస్తాడు, దేవుడే వాళ్ళ పేర్లను తుడిచివేస్తాడు అని ఇక్కడ అంశం చేయబడుతుంది. సో ఎవరైతే దాని పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో నివసిస్తారు. ఎవరి పేర్లైతే దాంట్లో ఉండవో, ఆ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉండవో అవన్నీ కూడా పరలోక రాజ్యంలో నివసించని వాళ్ళ పేర్లు అవన్నీ కూడా. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదనని మోషేతో చెప్పాను. చూసారా, వాళ్ళ పాపము వాళ్ళ మీదికి రప్పిస్తాడు. ఇక్కడ దేవుడు కూడా ఏం చేయలేడండి. నీ పాపాన్ని బట్టే శిక్ష, నీ పాపాన్ని బట్టే మన పుణ్యాన్ని బట్టే శిక్ష నిత్య జీవము, మన పాపాన్ని బట్టే నిత్య నరకము. సో అలా డిజైన్ చేశాడు దేవుడు. నువ్వు ఇది చేస్తే ఇటు వెళ్తావు, ఇది చేస్తే ఇటు వెళ్తావు, ఈ బస్సు ఎక్కితే నువ్వు ఈ దేశానికి, ఈ ఫ్లైట్ ఎక్కితే నువ్వు లండన్కి వెళ్తావు, ఈ ఫ్లైట్కి ఎక్కితే నువ్వు యుఎస్ కంట్రీకి వెళ్తావు. అంతే, ఇది కూడా అంతే. 2 ఫ్లైట్లు ఉంటాయండి, నరకం అనే ఒక ఫ్లైట్, పరలోకం అనే ఫ్లైటు. సో ఎవరి ఫ్లైట్లో నేమ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఆ ఫ్లైట్ తయారవుతుంది. ఆ ఫ్లైట్ ముందుగానే మన రిజర్వేషన్ ఉంటుందా లేదా, మన పేరు ఉంటుంది, మన సీట్ నెంబర్ ఉంటుంది, మన ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఉంటాయి. వెళ్ళి నేను ఆ సీట్లో కూర్చుంటాను. ఒకవేళ ఆ యుఎస్కి వెళ్ళే ఫ్లైట్లో నా పేరు లేదనుకోండి, నేను అందులో వెళ్ళి కూర్చొని ప్రయాణం చేయగలుగుతానా? ప్రయాణం చేయలేను. అలాగే ఆ జీవగ్రంథం అనే ఫ్లైట్లో, ఆ పరలోకం అనే ఫ్లైట్లో, ఆ జీవగ్రంథం అనే వాటిలో మన పేర్లు లెక్కించబడితే ఆ పరలోకం అనే ఫ్లైట్ నువ్వు ఎక్కగలుగుతావు. ఆ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఆ నరకం అనే ఫ్లైట్లో ఎక్కాల్సి ఉంటుంది. అది తీసుకెళ్తుంది అంతేగా. సో కాబట్టి జీవగ్రంథము చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది చాలా ప్రాముఖ్యమైన గ్రంథము అది. సో దాని గురించి ఇంకా లోతుగా దేవుడు చాలా అంశాలు చెప్పబోతున్నాడు, చాలా అంశాలు కూడా మాట్లాడబోతున్నాడు. సో ఆ జీవ గ్రంథము ఎవరి చేతిలో ఉంటుంది, ఏంటిది ఆ ప్రాముఖ్యత, సో దానివల్ల లాభాలు ఏంటిది, దానివల్ల ఉపయోగాలు ఏంటిది, అది
దాంట్లో ఏమి రాసి పెట్టబడతాయి, సో ఎవరు ఆ బుక్ ఆఫ్ లైఫ్లో ఎక్కగలుగుతారు, ఇవన్నీ కూడా చూస్తాయి. ఇప్పుడు భూలోకంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఎవరైనా అసాధారణమైన వాటిని సాధించితే, ఎవరు సాధించలేని దానిని సాధించితే ఆ యొక్క బుక్ ఏంటిది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మన పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడతాయి. చాలామంది కోరిక అందులో రాయాలని, అందుకే ఫీట్ల మీద ఫీట్లు కష్టాలు అష్టకష్టాలు పడతారు. అంతకంటే 1000 రేట్ల ఇంపార్టెంట్ బుక్ ఈ యొక్క జీవ గ్రంథము. నీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేరుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. సో ఈ జీవ గ్రంథంలో మన పేరుంటేనే పరలోకానికి వెళ్తాము. సో రప్పించేదాన్ని మోషేతో చెప్పాను. సో కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 27వ వచనము, దోషం మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకుము. సో దోషం మీద దోషము, పాపం మీద పాపము, అండ్ చెడు మీద చెడు, కీడు మీద కీడు, ఇవన్నీ చేసే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. సో చూసారా, నీతిమంతుల పట్టీలో అంటే నీతిమంతులు ఉండాల్సిన పేజీలో ఎవరి పేర్లు ఉండేయట, దోషము చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, అండ్ దేవుడికి విరోధంగా ప్రవర్తించేవాళ్ళు, విగ్రహారాధన, నరహత్య, వ్యభిచారము, వీళ్ళందరి పేర్లు కూడా నీ నీతిని వారికి అందనీయకము. సో జీవ గ్రంథంలో వారి పేరును తుడుపు పెట్టుము. ఎవరి పేర్లు తుడిచిపెట్టమంటున్నారు? దోషం మీద దోషము వారికి చేసే వాళ్ళ మీద. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము అంటే జీవ గ్రంథంలో ఓన్లీ నీతిమంతుల పేర్లే ఉంటాయి, నీతిమంతుల క్రియలే ఉంటాయి జీవ గ్రంథంలో. అందుకే జీవము అని రాయబడి ఉంది అందులో. అందుకే జీవ మరణ గ్రంథం అని లేదు, జీవ మరణ గ్రంథం అని రాయబడి ఉంటే ఇటు నరకానికి వెళ్ళే వాళ్ళు, జీవానికి వెళ్ళే వాళ్ళ పేర్లు రాసి ఉండొచ్చు. కానీ పరలోకంలో చాలా బుక్స్ ఉన్నాయండి. అందులో ఈ జీవ గ్రంథం అనే బుక్ ఒకటి ఉంది. సో అందులో నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు, విశ్వాసుల పేర్లు మాత్రమే రాయబడతాయి. సో కాబట్టి ఎవరైతే దోషం చేస్తారో వాళ్ళ పేర్లు అందులో ఉండవు, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ పేర్లు అందులో ఉండవు. కానీ యేసయ్య కృప వల్ల మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము. సో ఒకసారి ఆయన నమ్ముకున్నామా, నీ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి. అందుకే నువ్వు దేవుణ్ణి నమ్ముకోక ముందుకు ఒక లెక్క, నమ్ముకున్న తర్వాత ఇంకొక లెక్క. గుర్తుపెట్టుకోండి, దేవుడిని నమ్ముకోక ముందు నువ్వు ఎన్ని విగ్రహారాధన చేయండి, ఎంత వ్యభిచారమైనా చేయండి, ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలైనా చేయండి, పర్లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నుంచే యాక్చువల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, నిజమైన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి దేవుడు మనల్ని ముందరికి, అప్పటి నుంచి దేవుడే మనల్ని నడిపిస్తాడండి. ఇక మనం నడిపించేది ఉండదు. ఈ దేవుణ్ణి నమ్ముకోక ముందుకు మనం నడుస్తాము. సో దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు నడిపిస్తాడు మనందరినీ కూడా. సో అందరి దేవుళ్ళ దగ్గరికి భక్తులు వెళ్తే మన దేవుడు తెలుసా అండి, గొప్పతనం తెలుసా? భక్తుడి దగ్గరికి దేవుడు వెతుక్కొని వస్తాడు. మన దేవుడు యేసయ్య ఎక్కడెక్కడ ఆత్మ ఉందో ఆయన వెతుక్కొని వస్తాడు, ఎక్కడెక్కడ ఏ ఆత్మ నశించిపోతుందో వెతుక్కొని వస్తాడు. అందరి దేవుళ్ళ దగ్గరికి భక్తులు తండోపతండాపాలుగా వెళ్తే భక్తుల దగ్గరికి వచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య. ఆయనే మన దగ్గరికే వస్తాడు, ఆయననే మనతో మాట్లాడతాడు, ఆయనే మనల్ని చూసుకుంటాడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు, ఆయననే మన కోసం చనిపోతాడు, ఆయననే మన కోసము మరణించి మళ్ళీ తిరిగి సజీవుడై తిరిగి లేచి వస్తాడు. సో ఇంత గొప్ప దేవుడు మన అందరం కలిగి ఉన్నాము. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు తుడిచిపెట్టకూడదనే పరలోక రాజ్యాన్ని విడిచి దీనే భూలోకానికి వచ్చి మన కోసం ఆయన బలియాగమయ్యాడు యేసు ప్రభువారు. మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికే కదా ఆయన వచ్చింది, ఆయన త్యాగము. అందుకే ఆయన త్యాగం వృధా కావద్దు. నేను చెప్పేది ఏంటంటే మనందరి మీద దేవుడి యొక్క కృప ఉంది. ఆ కృప ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. అందుకే ఆ జీవ గ్రంథంలో మన పేర్లు సదాకాలం ఉండాలి అంటే మనం నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సో అందుకే అలా ఉన్నప్పుడు నీ పేర్లు రాయబడితే ఆ పరలోకం అనే ఫ్లైట్ ఎక్కుతావు. బై గాడ్ గ్రేస్ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన తప్పిపోనీయాడు, ఆ గ్రంథంలో నుంచి తుడిచిపోనీయాడు. సో ఆ రోజు ఇజ్రాయేలీల ప్రజలు చూడండి, ఆయన పేర్లు రాసిపెట్టాడు, అందరి పేర్లు రాసిపెట్టాడు. ఇజ్రాయేలీల ప్రజలందరూ ఆ దేవుడికి విధేయత చూపిస్తా అన్నారు, కానీ పాపం చేశారే వాళ్ళు. దేవుడు కాదని ఇంకో దేవుళ్ళను సృష్టించుకున్నారే, బంగారంతో తయారు చేసుకున్నారే. సో దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు నాకు విరోధంగా పాపం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళ పేర్లు నేను తుడిచివేస్తాను. ఇది పాపమే, ఆ వ్యభిచారము పాపమే, ఆ నరహత్య పాపమే, ఆ దొంగతనము పాపమే, ఆ యొక్క వ్యసనాలు పాపమే.
లేకపోతే ఆ విగ్రహారాధన పాపమే, అవన్నీ చేస్తున్నారే, వాళ్ళ పేర్లన్నీ కూడా నేను తుడిచివేస్తాను అని అంటున్నాడు దేవుడు. పాపం చేసే వాళ్ళ పేర్లు. సో దోషం మీద దోషం చేసే వాళ్ళకు ఎలాగైనా కూడా వాళ్ళకు శిక్ష ఉంటుంది. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము. సో కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా, దేవా కోపం చేత జనములు అనగొట్టుము. సో మనం చేసే మనిషి చేసే దోషక్రియలు ఎప్పుడు కూడా తప్పించుకోలేమని నేను చెప్తున్నాను. ఎవరి పాపం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. మనము పాపం చేసేటప్పుడు ఎవరైనా కూడా పాపం చేసిన, చీటింగ్ చేసిన, ఒకరి మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు చెప్పిన, చనిపోయేలోపు ప్రతి ఒక్కరు కూడా అనుభవించి తీరాల్సిందే. అనుభవించింది మాత్రం మన శరీరంలో అది వెళ్ళదు, ప్రాణం విడిచి వెళ్ళదు. అనుభవించిన తర్వాతనే ప్రాణం విడిచి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద ట్రూత్. అంతే కదా అండి. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరు తీసుకున్న గోయిలో వాళ్ళు పడాల్సిందే, ఎవరు చేసిన దోషము వాళ్ళు అనుభవించాల్సిందే. అది ఎవ్వరు కూడా తప్పించలేరు. ఒకరి దోషాన్ని మనం నెత్తి మీద వేసుకోలేము, ఒకరి యొక్క పాపాన్ని మనం నెత్తి మీద వేసుకోలేము. ఎవరు పాపం వాళ్ళు మోయాల్సిందే. అలాగే ఎవరు పుణ్యం చేస్తారో వాళ్ళు కూడా అనుభవించే వెళ్తారండి. పుణ్యానికి తగిన ప్రతిఫలం పుణ్యం ఉంటుంది, పాపానికి తగిన ప్రతిఫలం పాపానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, ప్రతిఫలము. ప్రతి ఒక్కరు కూడా అనుభవించి భూలోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. అందుకే కొంతకాలం మనం సఫరింగ్ తీసుకోవాలి. అందరిలాగా మనం బ్రతకొద్దు. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఆ అన్యాయము, అక్రమం, మోసము టెంపరీగా అది మంచిగా అనిపిస్తుంది, కానీ భూలోకంలో అనుభవించిన తర్వాతనే మన శరీరంలో ఉన్న ప్రాణం విడిచి వెళ్తుంది. కావాలంటే మీరు గమనించండి, మన పూర్వీకులను చూడండి. చాలామంది వాళ్ళు చేసిన తప్పులు, పొరపాట్లు మనం కూడా చేయలేమని కాదు. అవన్నీ కూడా మనందరికి కూడా దేవుడు కృప ఏంటిదంటే, ఇప్పుడు మనము దేవుడి దగ్గర ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు అంటే మన తప్పులు, పొరపాట్లు, పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు దేవుడు. కానీ మనం చేసిన కర్మ ఉంటుంది చూసారా, మనం చేసిన పొరపాట్లు ఉంటాయి చూసారా, అది మనల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తుంది. ఎంతో కొంత అనుభవించాల్సి ఉంటుంది. దావీదు చూడండి, ఆయన రాజుని అభిషేకించిన తర్వాత 55 ఏళ్లకు ఆయన ఒక పరాయి స్త్రీతో వ్యభిచారం చేస్తాడు. సో ఆయన దేవుడు క్షమించేశాడు, ఆయనను తెల్లారే క్షమించేస్తాడు. కానీ ఆయన చేసిన తప్పు చాలా సంవత్సరాలు ఆయనను వెంబడించి వేధించి రోధించి ఎంతో కొంత అనుభవించిన తర్వాతనే తీసుకెళ్ళడం జరుగుతుంది, ప్రాణం విడవడం జరుగుతుంది. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అందుకే తాము చేయు దోషక్రియలు వారు తప్పించుకోలేరండి. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు దోషక్రియల నుంచి. అందుకే ఆల్వేస్ డూ గుడ్, స్పీక్ గుడ్, అండ్ ఎప్పుడైనా మంచిగా ఉండాలి, ఎప్పుడైనా మంచిగా మాట్లాడాలి. మనం బాగానే ఉన్నాము, కానీ మన చుట్టూన్న ప్రజలు అలా ఉండట్లేదే. సో చూద్దాము, ఇంకా చాలా ఉన్నాయి. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు. చూసారా, మన సంచారములు, మన అలవాట్లు, మన యొక్క పద్ధతులు, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలన్నీ కూడా దేవుడట ఏం చేశాడట, లెక్కించి ఉన్నావట, లెక్కించి రాసి పెట్టాడట. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలేలో కనబడను కదా. సో మన కన్నీళ్ళం కూడా ఆయన బుడ్డిలో నింపి పెట్టుకుంటున్నాడు. సో సంచారంలో లెక్కించి ఉన్నావు. సో మన దోషాలు, మన తప్పులు, మన పొరపాట్లు, మన యాక్షన్స్, మన యొక్క క్రియలన్నీ కూడా ఆయన లెక్కబెట్టి ఉన్నాయి. అవన్నీ కూడా రాసి పెట్టాడు ఆ జీవ గ్రంథంలో. లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, జీవ గ్రంథము గురించి అయ్యా ప్రభువా, మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, వి నీడ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈ వాక్యము మాకు చాలా విలువైనది నాయన. ఈ జీవ గ్రంథం అంటే ఏంటిదో, దాని యొక్క అంశాలు ఏంటిదో, ఎవరు ఉంటారో అందులో, దాని యొక్క అంశాలు క్లియర్గా మాకు కళ్ళగట్టినట్టుగా చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యము ఇంకా అనేక మందికి వెళ్ళి ఇది పొందుకొను గాక. అందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడును గాక. ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయో వాళ్ళు తుడిచివేయకుండా వాళ్ళ వస్త్రాలను కాపాడుకొనును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.